జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి, వందే మాత్రం. వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. ఇటీవల పెరిగిపోతున్న క్రైమ్స్, వాటికి సంబంధించి పోలీస్ యాక్షన్, వీటన్నిటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, క్రైమ్స్ ప్రస్తుతం ప్రధానం. అనేక రకాల క్రైమ్స్ ఉంటాయి, కానీ ప్రధానంగా ఇవాళ ఇళ్లలో దొంగతనాలు, తర్వాత రోడ్డు మీద చైన్ స్నాచింగ్, తర్వాత గంజాయి, డ్రగ్స్. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా భిన్నమైన విధానాలు ఉన్నాయి. హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు ప్రతి డ్రగ్ యాక్టివిటీలో కూడా, డ్రగ్ సంబంధం రిలేటెడ్ క్రైమ్లో కూడా నైజీరియన్స్ పాత్ర ఉంది. కానీ వాళ్ళ డిపోర్టేషన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంట. ఇక్కడ ఏంటంటే చట్టాలు చేసే విధానంలో ఆ రోజునున్న పరిస్థితుల్లో ఆ రోజు మనుషులు కల్మషం లేదు కాబట్టి తేలికపరమైన చర్యలు తీసుకున్నారు చట్టాల్లోని. కానీ ఈరోజు మనుషుల్లో మార్పు వచ్చింది కాబట్టి చట్టాలని చాలా కఠినతరం చేయాలి. ఎందుకంటే ఒక మనిషి కేసులో దొరుకుతున్నాడు, వెంటనే బెయిల్ ఇచ్చేస్తున్నారు కోర్టుల్లోని. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎలా బెయిల్ ఇస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటిమేషను సమన్వయం లేదు. దానివల్ల ఏంటంటే నేరస్తుడి కదలికలు మీద దృష్టి పెట్టడానికి పోలీసులకు అవకాశం లేదు. ఇదే సమస్య ఈవేళ నైజీరియన్స్ ఎక్కడ డ్రగ్స్ దందా జరిగినా నైజీరియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళ దేశాన్ని పంపేయడానికి అవకాశం లేకుండా ఇమిగ్రేషన్ చట్టాలని కేంద్ర ప్రభుత్వం తయారు చేయలేదు. అది ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇది ఇంకా ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వైజాగ్లో కొన్ని క్రైమ్స్ జరిగాయి, గొంతు కోసి చంపడం. ఆ విధానం ఏంటంటే జోర్డాన్ దేశస్తుల విధానం అది. వెంటనే నాయక్ గారు యూనివర్సిటీలో ఎవరైతే జోర్డాన్ విద్యార్థులు ఉన్నారో పరీక్షలు పాస్ కాకుండా ఇక్కడికి వస్తారు, కోర్సు చేస్తారు, కాలేజీలో జాయిన్ అవుతారు. యూనివర్సిటీలో వాళ్ళు చదవరు, పరీక్ష ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడ క్రైమ్ చేస్తారు. వెంటనే ఆ రోజుని టీటీ నాయక్ గారు మొత్తం వాళ్ళందరూ పరీక్షలు పాస్ చేయించి సర్టిఫికేట్లు ఇచ్చి దండం పెట్టి దేశం నుండి పంపారు. కానీ ఆనాటికి ఈనాటికి 30 ఏళ్ళు ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక్కడే ఉంటూ, ఇక్కడే క్రైమ్ చేస్తూ, ఇక్కడే పోలీస్ రికార్డ్స్లో ఉంటూ, కానీ పోలీసులకు వివరాలు తెలియవు. కోర్టు వెంటనే అదే విచిత్రం, కానీ మామూలు మనుషులకి ఏమైనా బెయిలు, ఇళ్లలో దొంగతనాలు చేసి వీళ్ళకి ఇస్తారు, గంజాయి కేసుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తారో వీళ్ళ కదలికల మీద నిఘా కూడా పెట్టలేని పరిస్థితి పోలీస్ శాఖలో ఉంది. కాబట్టి తక్షణం కేంద్ర హోంశాఖ, రాష్ట్రాల హోంశాఖలు ప్లస్ న్యాయ వ్యవస్థ కోఆర్డినేషన్ చేసుకుని ఒక మనిషి 60-70 కేసుల్లో దొంగతనం కేసులున్న ఒక వ్యక్తి మీద 60-70 దొంగతనం కేసులున్న వ్యక్తి ఎలా బెయిల్ మీద తిరిగేస్తున్నాడు? బెయిల్ అంత అర్జెంటుగా ఎలా వచ్చేస్తుంది? మా కేసులకి కోర్టు వాయిదాలకు అటెండ్ అవుతున్నాడా లేదా? కాబట్టి పెండింగ్ కేసులు ఎన్ని, ఒకే వ్యక్తి మీద ఇన్ని కేసులు ఉన్న వాళ్ళ మీద ఖచ్చితమైన దర్యాప్తు జరిపి న్యాయ వ్యవస్థ, హోం వ్యవస్థకి ఒక అండగా నిలబడాలి. కానీ ఇది వచ్చిన వాడినల్లా మీరు బెయిల్ ఇచ్చి పంపేస్తే వీడు వెళ్ళి నేరాలే చేస్తాడు. అంత అర్జెంటుగా బెయిల్ ఎందుకు ఇచ్చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి కూలంకషంగా, దీర్ఘకాలికంగా, సుదీర్ఘమైన అత్యధిక కేసుల్లో అయిన వ్యక్తుల గురించి, వాళ్ళకు వచ్చిన బెయిల్స్ గురించి పూర్తి దర్యాప్తు చేసి ఈ రోజున క్రైమ్ రేటును కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల కన్నా కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కువ ఉంది. విదేశీ నేరస్తులు ఈ డ్రగ్స్ కానీ ఇతరత్ర నేరాల ఈ విషయంలో ఖచ్చితమైన ఇమ్మిగ్రేషన్ చట్టాలు తీసుకొచ్చి, అందులో మార్పులు తీసుకొచ్చి ఇక్కడ న్యాయ వ్యవస్థని, నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర మరో విధానం లేదు. ఖచ్చితంగా ఇమ్మిగ్రేషన్ చట్టాలు ఆయా దేశాలతో, ప్రతి దేశంతో ఈ విధమైన
ఇచ్చేసి ఒప్పందాలు చేసుకుని మీ వాళ్ళు మా దేశం వచ్చి నేరం చేస్తే వెంటనే డిపోర్టేషన్ చేస్తాం, ఇందులో ఎటువంటి రాజీ లేదు, ఖచ్చితంగా చర్య తీసుకుని ఇక్కడ పోలీస్ శాఖకి ఏ రాష్ట్రంలో మనోస్థైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఈ రోజుని కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే న్యాయ వ్యవస్థ కూడా ఒక వ్యక్తి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అదే ఆలోచించకుండా మీరు వచ్చిన వాడికల్లా బెయిల్ ఇచ్చి పంపిస్తాడు, మళ్ళీ నేరం చేస్తే పోలీస్ శాఖ ఏం చేస్తుంది? అన్ని వ్యవస్థలో కూడా ఖచ్చితంగా స్పందించాలి. నేరరహిత భారతదేశాన్ని రూపొందించాలంటే ప్రతి వ్యవస్థ కూడా తనను తాను ప్రక్షాళన చేసుకుని ఇక్కడ నేరం చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాలని కోరుకుంటూ వందే మాతరం. జై హింద్.